మన మధ్యనటువంటి పసుమంతి సుధీరన్న వాక్యం అందించవలసిగా ఆహ్వానిస్తాం. మరి ఒకసారి అందరికీ వందనాలు. దేవుని మహాకృప చేత మీతో ఉండడానికి దేవుడు సమయం ఇచ్చాడు. మీ ద్వారా శిలువ ధ్యానాలు, శిలువ ధ్యానాలలో బ్రదర్ ప్రార్థన చేస్తూ అన్నారు, మేము గ్రహించి మా పాపములు ఒప్పుకొని నిన్ను అంగీకరించినట్లుగా సూటిగా మాతో మాట్లాడు ప్రభువా అనే మాట బ్రదర్ ప్రార్థన చేశారు కదా. శిలువ ధ్యానాలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం గ్రహించాలి. హృదయం తెరవబడకపోతే దేవుని వాక్యము అర్థము కాదు. వాక్యంగానే ఉంటుంది, మనంగానే ఉంటాం. నేడు సమాజంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో దేవుని వాక్యం వారికి అర్థం కావడం లేదు. జాగ్రత్తగా గ్రహిద్దాం. ప్రసంగి గ్రంథంలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినాను. అతడు సుఖ అనుభవము ఎదుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకోరుచున్నాను. చాలు. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన ప్రభువా, మీకు వేలాది వందనాలు. నా తండ్రి, గొప్ప దేవ, మీ అపారమైన ప్రేమను కొనియాడుతూ ప్రార్థన చేసుకుంటున్నాం. నేనైనా మల్లవరపాడు గ్రామంలో మీ స్వరక్షం ఇచ్చి సంపాదించిన సంఘములో ఈ రాత్రి నీ నుండి నేను కూడా ఉండడానికి కృపనిచ్చినందుకు వందనాలు. స్థానిక సంఘ కాపరి ఐజక్ పాలన్న నీ మహాకృప చేత ప్రభువా, అయా బహుగా శ్రమ పడుతూ తన డ్యూటీ చేసుకుంటూ కూడా నీ దాసుడు సంఘము కొరకై ప్రయాస ఎంతో గొప్పగా ఉంది. అయినా మీ మహాకృపలో ఇంతవరకు పోషిస్తూ వచ్చారు. శిలువ ధ్యానాలలో నూతన జ్ఞానమును మనుషులు పొందినట్లుగా అయా ఇవన్న తండ్రి గుడ్ ఫ్రైడేకి ముందుగా శిలువ ధ్యానాల కార్యక్రమాన్ని పెట్టి నాయనా రోజు ఒక సేవకుడిని తీసుకొచ్చి మీ మాటలు అందిస్తూ ఉండగా సంఘము మేలైన జ్ఞానము పొందినట్లుగా మీరు మాట్లాడండి ప్రభువా. వచించుటకు నిలిచిన నీ దాసులను నేను వట్టివాడిని శిలువ చాటును మరుగుపరచు. మీ మాటలు మీరుగా మాట్లాడు, నా నోటిలో ఉంచాను. నా కొరకు, మా కొరకు, అందరి కొరకు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడ్డ మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్కడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినాను. ఒకడు 100 మంది పిల్లలను కనాలంటే ఈ లోకంలో ఎంతకాలం బ్రతకాలి? చెప్పాలి. ఎంతకాలం బ్రతకాలి? ఒకడు 100 మంది పిల్లలను కనాలంటే ఈ లోకంలో ఎంతకాలం బ్రతకాలి? కనీసం 500-600 సంవత్సరాలన్నా బ్రతకాలి. 500-600 సంవత్సరాలన్నా బ్రతకాలి. 500-600 సంవత్సరాలు బ్రతికిన వాడు ఒక భార్యతో 100 మంది పిల్లలను కనలేడు. వాడికి బహుభార్యలు కావాలి. ఎంతో మంది భార్యలతో 100 మంది పిల్లలను కనొచ్చు. పాసిబిలిటీ ఉందని చెప్తున్నాడు సొలొమోను భక్తుడు. రాసింది ఎవరు? సొలొమోను గారు. ఒక రాజు 130 సంవత్సరాల వయసులోనే 70 మంది రాజులను కన్నాడు, కుమారులను. 130 ఏళ్లలోనే 70 మంది రాజులను కన్నాడు ఒక రాజు. అంటే కనే అవకాశం ఉందని చెప్తున్నాడు. అయితే ఇతను 500-600 సంవత్సరాలు బ్రతికితే కానీ 100 మంది పిల్లలను కనలేడు. అయితే అతడు సుఖానుభవము నెరుగక
సుఖానుభవం నెలగక తగిన రీతిన సమాధి చేయబడకయ్యుండుటెన ఎడలా వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు అంటున్నాడు. అంటే తగిన రీతిన సమాధి చేయబడటం ఎలాగునా పాష గారు అంటే చనిపోయిన తర్వాత వాడిని ఎక్కడ తీసుకురావాలి? క్రైస్తవ కుటుంబంలో పుట్టినండి ఎక్కడ తీసుకురావాలి? మందిరంలోకి తీసుకురావాలి, ప్రార్థన చేయాలి, మంచి పెట్టెలో పెట్టాలి కదా. ఇక్కడి నుంచి పరదేశులము ప్రియులారా మన పురం మీద కాదని పాడుకుంటూ తీసుకొని పోవాలి. ఎక్కడికి? సమాధి కోటకి. అక్కడికి తీసుకుపోయి ప్రార్థన చేసి పరిశుద్ధుల సమాధుల తోటలో పెట్టాలి వాడిని. అప్పుడు సమాధి చేస్తే తగిన రీతిలో సమాధి చేయబడ్డట్టు. అంతేనా? వినండి వినండి, ప్రసంగి ఉద్దేశం అది కాదు. ఇక్కడే 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగిలోనే 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకునేవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల చేత మరుగు చేయబడి ఉండుటయు చూచితిని. ఇదిను అర్థమైందా? పరిశుద్ధులేమో ఎక్కడ పోతున్నారంట? సమాధులకి. సమాధులు లేదు, పట్టణస్థుల చేత మరుగుపరచబడుతున్నారు, ఎక్కడో విడవబడుతున్నారు, ఎక్కడో త్రోసివేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయి పడేస్తున్నారు. ఎవరిని? పరిశుద్ధులని. అక్రమముగా నడుచుకునేవారు ఈ సంఘంలో పలుకుబడి గల్లవాళ్ళు, ఈ సంఘంలో పలుకుబడి క్రైస్తవ కుటుంబంలో ఉన్నారు, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అక్రమమైనటువంటి వారు దేవుని సంబంధులు కానే కానీ చనిపోతే వీడి సమాజం ఎట్లుంటుందంట? చనిపోతే వీడి సమాజం ఎట్లుంది? వినండి వినండి. పరిశుద్ధ స్థలంలో క్రమముగా పాతి పెట్టే స్థితిలో ఉన్నాడు ఇతను. పాస్టర్ గారు పోతాడు, తీసుకొచ్చి పెట్టెలో పెట్టి ప్రార్థన చేయమంటాడు. తీసుకొచ్చి పాస్టర్ గారు చాలా గొప్పగా వాక్యం చెబుతాడు, అందరికన్నా ఎక్కువ చెబుతాడు. ఎందుకంటే ఇతడు చాలా ధనమున్నవాడు, డబ్బున్నవాడు, సమాజంలో పేరున్నవాడు. ఆ తర్వాత అతను తెలిసిపోయి ఖరీదైన పెట్టెలో పెట్టి ఎక్కడ పెడుతున్నారు? పరిశుద్ధ స్థలంలో పాతి పెట్టబడుతున్నారు. ఆ స్థలము కూడా అన్ని స్థలముల వంటిది కాదు, అన్ని స్థలముల వంటి స్థలము కాదు, అది మంచి స్థలం. దారెంబడే ఈయన గొప్పవాడు, ఈ స్థలము ఆయనకి ఇవ్వాల్సిందే. దారెంబడి స్థలం. సమాధి కడుతున్నారు. ఎలా దేవుడితో కడతాడు సమాధి? అంత గ్రానైతే అయ్యా ఎంత కడతారు? అంత గ్రానైట్ రాయితో కట్టాడు సమాధి. ఆ తర్వాత పైన వేసాడు ఒక పలక, సమాధి పూర్తి అయిపోయింది. గ్రానైట్తో కట్టాడు, ఎంతో ఖరీదైన సమాధి అయిపోయింది. పైన ఒక శిలాశాసనము పలక వేస్తారు. ఏ పలక చెప్పండి? అది చెప్పండి రా, మీకు తెలుసా? పైన ఒక పలక వేస్తారు, సమాధి కదా. ఏ పలక? క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. వీడికి క్రీస్తుకు సంబంధమేమి? అసలు క్రీస్తుని ఎదిగినోడు కాదు వీడు. వీడి సమాధి ఎక్కడుంది? పరిశుద్ధ స్థలమైన సమాధుల తోటంలో ఉంది. పరిశుద్ధులు పట్టణస్థుల చేత మరుగు చేయబడుతూ ఉన్నారు. నేను యవ్వన కాలం ముందు ఒక ఆయన ఒంగోలు ఎరుగుదును. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు 14-15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మార్కెట్ దగ్గర ఒక ఆయన ఇలా బూర పట్టుకొని కేకేస్తూ ఉండేవాడు. ఏమనంటే, అయ్యలారా యేసుక్రీస్తుని నమ్ముకోండి, ప్రయాసపడి భారమా పోతున్న వాళ్ళ. అయ్యా యేసే వస్తున్నాడు, నీ కొరకు నా కొరకు చనిపోయాడు, ప్రాణములు రక్తములు దారిపోశాడు, ఆయన తిరిగి వస్తున్నాడు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, యేసే నమ్ముకో అని చెప్తా ఉండేవాడు. ఆయన బూర పట్టుకొని, బూర మైక్ కూడా లేదు, బూర ఉండేది అప్పట్లో. ఇలా అరుస్తూ ఉండేవాడు. ఆయనకు చిరిగిపోయిన కోట్ వేసుకొని ఉండేవాడు. పాత బ్యాగ్ ఒకటి, వస్త్రాలన్నీ దాంట్లోనే ఉండే, ఆయన వస్త్రాలు దుప్పట్లన్నీ అది వేసుకొని వాక్యం చెప్తా ఉండేవాడు. ఎవరిని డబ్బులు అడిగేవాడు కాదు. ఎవరన్నా ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఎవరన్నా ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. నేను కూడా అప్పుడప్పుడు ఆయనకి 10 పైసలు 20 పైసలు ఇచ్చేవాడిని ఆ రోజు ఒంగోలు పోయినప్పుడు. ఆయన చూసి, ఎందుకంటే నేను సేవకుడు కొడుకును కాబట్టి
నాకు ప్రేమ ఉండేది. నేను కూడా 10 పైసలు 20 పైసలు ఇచ్చేవాడు. ఆయన ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే ఎవరిని అడగడు. ఒక దినమున చనిపోయాడు ఆయన. ఒక దినమున చనిపోయాడు. నేను లేను, చూడలేదు, కానీ చెప్పారు ఆయనను ఎవరు తీసుకుపోయిన వాళ్ళు లేదంట. మున్సిపాలిటీ వాళ్ళు ఒక గుడ్డ తీసుకొచ్చి కప్పారు. సాయంత్రం వరకు ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు, తీసుకుపోయిన వాళ్ళు లేరు. అక్కడ ఉండటానికి వీల్లేదు కదా, ఇక గబ్బు కొట్టి పోతుంది శవం. ఎవరు తీసేసారు? ఎవరు తీశారు చెప్పండి. అదే మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారు. పట్టణస్థుల చేత, పట్టణస్థులు పట్టణాన్ని కాపాడేవాళ్ళు, పట్టణ పరిశుద్ధత పరిచేవాళ్ళు తీసుకుపోయి అతన్ని ఎక్కడో తోసేసి వచ్చారు, ఎక్కడో పడేసి వచ్చారు. ఇదియును వ్యర్థమే. ఇది కాదు తగిన రీతిన సమాధి చేయబడుట అంటే. తగిన రీతిన సమాధి చేయబడుట అంటే ఏమిటి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదవండి తీసిన వాళ్ళు. రోమా 6:3. మరియు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుంచి ఎలాగున లేపబడెనో అలాగుననే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్టుగా మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలి. మనము చచ్చిపోవాలి. నేను ఎవరిని? నేను ఎక్కడి నుంచి వచ్చా? నన్ను ఎవరు పుట్టించా? నాకు ఈ జ్ఞానం ఎక్కడిది? నాకు ఈ తెలివి ఎక్కడిది? నా నిర్మాణం ఎంత గొప్పది? నన్ను ఎవరు పుట్టించారు? ఆ నిర్మాణకుడు ఎవరు? ఆ దేవుడు ఎవరు? ఆయన ఎవరు అని తెలుసుకునే జ్ఞానము లేనటువంటి వాడు పడిపోయిన పిండముతో సమానం. నేను ఎవరిని? నేను ఎక్కడి నుంచి వచ్చాను? తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి? నా స్థలం ఏమిటి? నా స్థానం ఏమిటి? లోకరక్షకుడైన దేవుడు నా కొరకు వచ్చాడు. సర్వాధికారి అయిన దేవుడే మానవుడిగా భూమి మీద పుట్టాడు. ఆయన కుమారుడే వచ్చాడు నా కొరకై. ఆయన నా కొరకై పడరాని పాటు పడ్డాడు. ఆయన నా కొరకై వేదన మరణాన్ని పొందాడు. ఆయన నా కొరకై చనిపోయాడు. ఆయన చెంపలు పీకించుకున్నాడు. ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన కొరడాదెబ్బలు తిన్నాడు. మోయలేని శిలోమానాలు మోసాడు. ఆయనే నా రక్షకుడు, ఆయన నా దేవుడు. ఆయన నా కొరకై చనిపోయాడు. ఆయన పేరు మీద శాస్త్రము రాయబడి ఉన్నది, క్రీస్తు శకము అని. క్రీస్తు శకం అని ఆయన పేరు మీద శాస్త్రము రాయబడి ఉన్నది. ఎవరు తీయలేని బండగా ఆయన పాతి పెట్టబడి ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితము నా రక్షకుడు నా కొరకై భూమి మీద పుట్టాడు. మనుషుడిగా పుట్టాడు. యెషయా చేత రాయించబడ్డ మాటలు నెరవేర్చబడటకు ఆయన వచ్చాడు. యెషయా 53లో రాయబడి ఉన్నది, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? తీసిన వాళ్ళు చదవండి 1 నుంచి 53:1. మేము తెలియచేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను? ఎవరికి బయలుపరచబడింది ఆయన బాహువా? ఆయన కుమారుడైన క్రీస్తును గ్రహించిన వారు ఎవరు? ఆయన రక్తములో కడగబడిన వారు ఎవరు? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎండిన భూమిలో లేత గడ్డి. యెషయా 53 కన్నా ముందు రాశాడు ఆయన. ఎవరు రాశాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కరును. యెషయా 53 కన్నా యెషయా భక్తుడు ముందే రాశాడు. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యేసుక్రీస్తు బాహువు ఎవరికి బయలుపరచబడను? దేవదేవుని బాహువా. ఆయన మనందరి భారమును మోసెను. 53లో ఆయన శ్రమ గురించి రాయబడి ఉంది. ముందుగానే
ఆయన పడే గొప్ప శ్రమను వేదన గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన లేత గడ్డి వలె, లేత గడ్డి, ఎండిన భూమి. ఎండిన భూమి అంటే చెప్పండి ఏంటిది? ఎండిన భూమి అంటే కన్య గర్భము. కన్య గర్భము ఎండిన భూమి. కన్య భర్త లేకుండా పిల్లలు కట్టదా? ఏ కన్య అయినా భర్త లేకుండా పిల్లలు కట్టదా? ఈ కన్య కన్నది. ఎలా కన్నది? దేవుడు చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. నా ప్రభావంతో కంటది ఆమె. నేను ఆమె గర్భంలో నుంచి పుట్టుకొస్తా. పాపరహితుడుగా నేను పుట్టాలి మానవుల కొరకాయి. పాపము లేని దేవుని కుమారుడుగా నేను మనుషుల కొరకాయి పుట్టాలి. నేను చనిపోవాలి. ఈ మానవులు అందరి పాపములు మోసుకుంటే నేను భూమి మీద పుట్టాలి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యమని రాయించినది నేనే. ధర్మశాస్త్రము రాయించాను దేవుడి చేత, మోసే చేత. ధర్మశాస్త్రము మోసే చేత రాయించాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యమని రాయించాను. మానవుల పాపమును పోవాలంటే రక్తము ప్రోక్షించబడాలి. అయితే పరిశుద్ధ బలులు అర్పించే మనుషులు లేరు నా జనములో. ఏ జనములో చెప్పండి? ఏ జనములో? ఇశ్రాయేలు జనములో, దేవుడు ఏర్పరుచుకున్న జనములో పరిశుద్ధ బలి అర్పించే వాళ్ళు లేరు. నిజమైన బలి అర్పించే వాళ్ళు లేరు. అందరూ పాపంతోనే కుంటి వాటిని, గుడ్డి వాటిని, చెడిపోయిన వాటిని, వ్యభిచారులై పాపులై బలులు అర్పిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు లేడు భూమి మీద మానవుడు పాపము తీసేసేవాడు. ఏ ఒక్క బలి పశువు లేదు. అందరూ చెడిపోయిన వారై ఉన్నారు తన జనము. అందుకని ఆయన అన్నాడు, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యమే. చెప్పాను, నేను రాయించాను. కానీ మానవుల పాపము పోవునట్లుగా బలి అర్పించువాడు ఒక్కడు కూడా లేడే. అందుకని ఆయన అన్నాడు, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము పరమాత్ముడైన నేను మానవుల కొరకు పుణ్యంగా దారపోయటం కొరకు నేను లోకానికి రావలసి ఉన్నది. రాయమంటే యెషయా భక్తుడు రాశితో మొదలుపెట్టాడు. ఇదిగో కన్య గర్భమున కుమారుడు పుడతాడు. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయినా అని అతనికి పేరు. ఈ మాటలన్నిటినీ విమర్శించాలండి, రాత్రి చాలదు. ఈ 6 మాటలు విమర్శించడానికి, చెప్పడానికి, ఆ భావాలు చెప్పడానికి రాత్రి చాలదు నా ప్రియ సహోదరుడా. అందుకే ఆయన శ్రేష్టమైన సంగతులు 7 పలికాడు సిలువలో. ఆ 7 పలుకులు ప్రపంచానికి అమూల్యమైనటువంటి మాటలు. అదే ఈ సిలువ ధ్యానము. నీ కొరకాయ పుట్టాడు, నా కొరకాయ, మన కొరకాయ, మన పాప విమోచన కొరకాయ. ఒకడు 100 మంది పిల్లలను కని లోకంలో ఎంతకాలమో బ్రతికినా నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను? దేవుడు మట్టిని తీసి బొమ్మను చేసి ఏం చేశాడు? మట్టిని తీసి బొమ్మను చేసి ఏం చేశాడు? నాసికారంధ్రములలో, ఆ బొమ్మ నాసికారంధ్రములలో తన జీవవాయువులో ఉండగా నరుడు జీవించు ఆత్మ, జీవించు ఆత్మ. ఆయన అలా నాసికారంధ్రంలో ఆ మట్టిలో ఊదగానే ఎన్నో అవయవాలు ఏర్పరచబడ్డాయి. ఎన్నో అవయవాలు పీడాల, ఎన్నో ఎముకలు, ఎన్నో జోడించబడినటువంటి ఎముకలు, రక్త మాంసములు, ఖండలు ఆయన జీవవాయువులో, శక్తిలో ఉన్నాయి. అవన్నీ కూడా నన్ను ఎవరు నిర్మించారు? నన్ను ఎవరు పుట్టించారు? ఎంత అద్భుతంగా నేను ఎలా పుట్టాను భూమి మీద? నేను చూస్తున్నాను. ఈ కళ్ళు కదా చూస్తుందా? ఈ కళ్ళు పీక పెడితే చూస్తాయి? కళ్ళు అక్కడ పీక పెడితే చూస్తాయమ్మా? లేదు, ఇక్కడ ఉండగానే చూస్తున్నాయి కళ్ళు. ఆ చూస్తుంది ఎవరు? లోపలుండి. నాకంతా తెలుసు, జ్ఞానము తెలుసు, తెలివి ఉంది నాకు, మంచి చెడ్డలు విమోచన ఉంది, నాకు వివేచన ఉంది. ఎవరు నీకు ఆ వివేచన ఇచ్చిన వాళ్ళు? ఆ లోపల ఉండి ఆ వివేచన చెబుతున్న వారు ఎవరు? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే నన్ను పుట్టించిన దేవుడు. ఆ రక్షకుడు నా కొరకై భూమి మీద పుట్టాడు. ఆ రక్షకుడు నా కొరకై కల్వరి శిలువలో మరణించాడు. ఆ రక్షకుడు నా కొరకై ప్రాణములు పెట్టాడు. ఆ రక్షకుడు నా కొరకై పునరుద్ధానుడై తిరిగి లేచాడు.
ఆ రక్షకుని పేరున నేను నామమున బాప్తిస్మము పొందాలి. పౌలన్న రోమ సంఘానికి రాస్తుంటున్నాను. ఆ రక్షకుని పేరున నేను చనిపోవాలి, నేను పాతి పెట్టబడాలి. బ్రతికి ఉండగానే ఏం కావాలి? బ్రతికి ఉండగానే నేను చచ్చిపోవాలి, నా పాత స్వభావము చచ్చిపోవాలి కదా. ఎఫెసీ రాసిన పత్రిక 4:22 ఒక మాట అన్నాడు. ఎవడాడు? పౌలన్న ఎఫెసీ సంఘానికి రాస్తూ 4:22 ఒక మాట రాస్తున్నాడు. ఏమంటాడు? కావున గురుపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి, మీ ప్రాచీన స్వభావం ఎలాంటిదంట? మోసకరమైనది, దురాశలు కలిగినది, చెడిపోయినటువంటిది మీ ప్రాచీన స్వభావం. ఆదాముకు సంప్రాప్తమైంది. ఎవరి ద్వారా? సాతానుడి ద్వారా. అగ్ని అతిక్రమము పాపము వలన వచ్చిన జీతము మరణం. ఆదాము పాపి, చెడిపోయాడు ఆదాము. అందుకని సాతానుడు ఆయనలో ప్రవేశించగా అతను చెడిపోయాడు. అతనికి పుట్టిన వారము మనమంతా. అందుకని ఇక్కడ పౌలన్న అంటున్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలో ఆదాముకు పుట్టిన వారం మనమంతా. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన వారము, దురాలోచన వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టండి. ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి, ఆ పాత తలంపును విడిచిపెట్టండి. నువ్వెవరో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీ గమ్యం ఎక్కడో తెలుసుకో. ప్రసంగే అంటున్నాడు. ఏమంటున్నాడు? 12:7 మన వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు తిరిగిపోవును. మనకు మరణము లేదు, మనము చావనే చావము, సదాకాలం ఉంటాము. ఎవరి ఊపిరి కలిగి ఉన్నాం మనం? ఎవరి ఊపిరి? ఎవరాత్మ? చెప్పండి అలా. దేవుని ఆత్మ, సజీవుడైన దేవుని ఆత్మను కలిగిన వాళ్ళం మనకు మరణం లేదు. మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దేవుని దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలి తిరిగిపోవాలి. అక్కడ ఆయనకు లెక్క చెప్పవలసి ఉంది. మనకు మరణము లేదు, మనము సజీవులము. ఆయనకు మరణము లేదు దేవుడికి. ఆయన ఆత్మను మనం పొందాము, మనకు కూడా మరణం లేదు. కానీ ఈ శరీరం ఒక్కటే చచ్చిపోద్ది. మనము తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఇందులో మేలైనటువంటి భావాలు ఉన్నాయి. శరీరంలో జీవముంది. ఇందులో కుటుంబ వ్యవస్థ నీకు ఇచ్చాడు దేవుడు. భార్య, బిడ్డలు, ఈ కుటుంబము, జ్ఞానము, సమస్తము లోకములో నీకు ఇచ్చాడు. నీవు ఈ దేహముతో చేసే ప్రతి కార్యమును బట్టి నిన్ను శిక్షించడానికి దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ అంతగా నీవు పుట్టలే, నీ ఆత్మ నాది. నువ్వు తిరిగి నా దగ్గరకు వస్తావు. దేహముతో నువ్వు ఏ కార్యాలు చేసావో వాటన్నిటిని బట్టి నీవు తీర్పు పొందవలసి ఉన్నది. వాటన్నిటిని బట్టి నీవు తీర్పు పొందవలసి ఉన్నది. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు శిలువ ధ్యానాలలో నీ గురించి కూడా. తల్లి, నా తల్లి, సహోదరుడా, అయ్యా, ఒక భక్తుడు ఇలా అంటున్నాడు. ఏమన్నాడు? సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, నిక మీరు నా జోలి విడువవేళయ్యే. సకల ఇంద్రియములారా, నాలో ఉన్న ఇంద్రియములారా, జ్ఞానేంద్రియాలు, కళ్ళులారా, ఓ చెవులారా, ఓ ముక్క, ఓ నోరా, ఓ శరీరమా, ఓ సకలేంద్రియములారా, మీ పని అయిపోయింది, ఇక్కడ వదిలిపెట్టాను. సకలేంద్రియములారా చాలా మీ పని తీరే, నిక మీరు నా జోలి విడువవేళయ్యే. ఈ పని అయిపోయింది, ఇక నన్ను విడిచిపెట్టాను. చటికి మృగ శాపకము పోలిక నగట మీ చేతికి తిని, ఇది కదులంగుడు యేసునారచకుడు వచ్చెను నన్ను గావను. చటికి మృగ శాపకము పోలిక. ఒక లేడీ ఒక మృగం చేతికి చిక్కినట్టుగా చిక్కాను నీ చేతికి. మేల్కొలసబడ్డ ఆత్మతో అంటున్నాడు ఆయన. మహోన్నతమైన ధవళ సింహాసనము, దేవుని కుమారుడైన సింహాసనము చూసిన ఈయన నా రక్షకుడు నా కొరకు లోకానికి వచ్చాడు, ఆయన నా రక్షకుడై ఉన్నాడు అని ఎరిగినటువంటి ఈయన, ఆయన నా కొరకు వేదన పడి మరణించాడు అని తెలుసుకుని ఆయన నామములో బాప్తిసం పొందిన ఆయన అంటున్నాడు, ఓ సకలేంద్రములారా
ఇక మీరు నన్ను విడిచిపెట్టండి. మీరు ఎలాంటి వాళ్ళంట? మృగము వంటి వారు. ఈ కళ్ళు, నాలుక, చెవులు ఎలాంటి అంట? మృగము. ఏం చిక్కింది మృగం చేతికి? ఏం చిక్కింది చెప్పండి మీరు? ఈ మృగం చేతికి ఏం చిక్కింది? మీ జీవాత్మ చేతికి చిక్కింది. దాని చేతికి. పదా సినిమాకి పోదాం, పదా సీరియల్ చూద్దాం, పదా అబద్ధమాడు, పదా మోసం చెయ్యి, పదా వ్యభిచారం చెయ్యి, పదా దొంగతనం చెయ్యి. ఇష్టానుసారముగా ఆడిస్తుంది సాతాను. ఈ శరీరమే పరిశుద్ధాత్మను గట్టిగా పట్టుకుంది. ప్రతివాణిని దేవుడు ఒకే విధంగా సృష్టించాడు. ప్రతివాని హృదయం పరిశుద్ధమైనదే, కానీ వివిధ తంత్రములు పెట్టుకొని మానవులు నాశనం అయిపోయారు, పరిశుద్ధతకు దూరం అయిపోయారు. ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నావు సహోదరుడా, సహోదరి? ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఆరాధికుడివి? ఎన్నాళ్ళ నుంచి నీవు ఆరాధికురాలవు? ఆత్మ పరిపూర్ణతలోకి వచ్చిందా? మోషే ధర్మశాస్త్రములో మెట్లన్నీ చెప్పండి. మోషే రాసిన ధర్మశాస్త్రములో దేవుని ఆజ్ఞలు అనే మెట్లన్నీ ఏంటంటారు చెప్పండి. అదే ఆ మాట అన్న. మోషే ధర్మశాస్త్రములో ఆజ్ఞలు అనే మెట్లు ఎన్ని? గట్టిగా చెప్పండి. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు పరిపూర్ణత. పౌలు అని అంటున్నాడు, ధర్మశాస్త్రము లేకపోతే నాకు యేసుని గురించిన విషయాలు తెలిసేవి కాదు, ఆ రక్షకుని, ఆ దేవుని గురించిన మర్మాలు నాకు అర్థమయ్యాయి కాదు, అది నాకు పెద్దబాల శిక్ష. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు పాటించాలి. ఇందులో ఇప్పుడు ఏమన్నా మార్పు ఉందా? ఈ 10 ఆజ్ఞలు ఇప్పుడు ఏమన్నా కొద్దిగా రాయితీ ఉందా చెప్పండి? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, మార్పేమి లేదు. 10 ఆజ్ఞలను పరిపూర్ణంగా పాటించాల్సిందే. అయితే నువ్వెన్ని మెట్ల మీద ఉన్నావు? చాలా మంది 5 మెట్ల మీద ఉన్నారు కదా, చాలా మంది 4 మెట్లు, చాలా మంది 6 మెట్ల మీద ఉన్నారు. ఆ 10 మెట్ల మీద ఎక్కిన వాళ్ళు ఎవరో చెప్పండి? వాళ్ళే పరలోక రాజ్యానికి వెళతారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువారు మాత్రమే పరలోక రాజ్యమునకు చేరతారు అంటున్నారు. పంచేంద్రియములారా బలముడిగే నీకిప్పుడు వంచన చేయ మీ వశముగాదికాను. ఓ పంచేంద్రియములారా అంటే నాలుక, ముక్క, చెవ్వ, ఓ నా శరీరమా. పంచేంద్రియములు జ్ఞానేంద్రియాలు అన్నమాట. పంచేంద్రియములారా బలముడిగే నీకిప్పుడు వంచన చేయ మీ వశముగాదికాను. మించి మీరెదిరించలేరు దళించి చూడు దేవ కృపలో. మీ చేతైతే నా మీద ప్రయత్నం చేసి చూడండి. ఇక మీ చేతైతే నా మీద ప్రయత్నం చేసి చూడండి. నా రక్షకుడు నన్ను దర్శించాడు, నేను ఆయన ప్రజలయ్యాను, ఆయన నామములో బాప్తిసం పొందాను, నా పాపాన్ని ఒప్పుకున్నాను, నేను పునరుద్ధాన శక్తితో లేచాను. ఇప్పుడు నేను పునరుద్ధానాన్ని. మించి మీరెదిరించలేరు దళించి చూడు దేవ కృపలో. నుంచి నన్ను కదిలింపని కది కొంచెమగు పని కాదు నుండి. ఇక నన్ను కదిలించాలంటే మీ వల్ల కాదు. నేను నా పరిపూర్ణ నా రక్షకుడిని 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను పరిపూర్ణుడై ఉన్నాను, ప్రభు చిత్తానుసారుడై ఉన్నాను. మనం వెనకొచ్చి ప్రార్థన చేస్తాడు, బయటికి పోయి బుద్ధి మాట, బయటికి పోయి వ్యసన పడతాం, బయటికి పోయి క్రోధం చూపు, బయటకు పోయి కక్ష చూపు, బయటకు పోయి అసూయ పడతాం. మనం బయటకు పోయి మన ఇష్టానుసారమైన బ్రతుకుతుంటే నువ్వు దేవుని బిడ్డ ఎలా అయ్యావు? చచ్చిపోయావా? నీ పాత జీవితం చనిపోయిందా? నీ పాత జీవితం చనిపోయి సమాధి చేయబడి నువ్వు పునరుద్ధాన శక్తితో లేచావా? 1979లో నేను చచ్చిపోయాను. నా సమాధి నాకు గుర్తుంది. ఎక్కడ? ఫిబ్రవరిలో నా బాప్తిసం జరిగింది హైదరాబాద్లో. భక్సింగ్ గారు స్వయంగా నాకు బాప్తిసం ఇచ్చాడు. నేను చనిపోయి పాతి పెట్టబడి పునరుద్ధానముతో లేచాను. తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళాను కొంతకాలం, కానీ నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ పడిపోయాను నేను కూడా. తిరిగి మరలా ప్రభువు నన్ను లేపాడు. భక్సింగ్ గారు నాకు స్వయంగా బాప్తిసం ఇచ్చాడు. తిరిగి పునరుద్ధానుడే మరలా లేచి పశ్చాత్తాపడ్డాను. ప్రేమ కలిగిన దేవుడు మరొక్కసారి నన్ను క్షమించి తన పరిపూర్ణతలోకి తీసుకొచ్చాడు. నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితం ఎలా ఉన్నది?
ఆర్భాట జీవితం కొరకు ఆశపడుతున్నావా? లోకం కొరకు? నేను ఒక్కడనే వ్యాన్ వేసుకుని సువార్తకి వెళ్తాను. ఇలా ఒక్కడనే వ్యాన్ వేసుకుని ఒక్కడనే సువార్తకి వెళ్తాను. నాకు ఒక వ్యాన్ ఉంది, ఓమని ఒక వ్యాన్. ఒక్కడనే వెళ్తాను సువార్తకి. ఆ గ్రామంలో తిరిగి వాక్యం చెప్పి ఒక చోట బహిరంగంగా కూడికి పెట్టి వస్తూ ఉంటాను. మా ఊర్లో నేను ఒక్కడనే రోజు మా మధ్యపాడు నుంచి మా ఊరు రాచివరిపాలెం పోయేటప్పుడు మధ్యపాడు నుంచి నేను వ్యాను ఆ పాటలు పెట్టుకుని వెళ్తా ఉంటాను గంభీరంగా. గ్రామం అందరికీ తెలుసు. నేను ఇంతవరకు ఎవరు ఆటంకపరిచిన వాడు లేరు. నా అభ్యుదయ భావాలు వేరుగా ఉన్నాయి. నా దేవుడితో నేను సమాధానం కలిగి న్యాయముగా నడుచుకుంటున్నానని మనుషులందరికీ తెలుసు, అన్ని జనాంగాన్ని. అందుకని నన్ను ఎవరు అభ్యంతరం పెట్టరు. నిన్ను అభ్యంతరం పెడుతున్నారా లేదా? నీవు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నావా లేదా? దేవుని చిత్తము నెరవేర్చేటట్టుగా ఉన్నావా లేదా? లేకపోతే ప్రార్థన ఎందుకమ్మా? అయ్యా, లేకపోతే ఆరాధన లేదు. నీ కొరకు రక్తము ప్రాణమును ధారపోసిన యేసయ్యను అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరిపూర్ణ నీతిలో లేకపోతే నీ ఆరాధన ఎందుకు? నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి ఆయన అన్నాడు. నేను ఆ దినమును ఎవరిని పరిశుద్ధులు చూడగలనా అన్నాడు యేసయ్య. ఆ దినమందు నేను పరిశుద్ధులను చూడగలనా? ఈ మధ్య నాకు గుండెకి స్టంట్ పడింది. గుండెకి స్టంట్ వేశారు ఈ మధ్య. చాలా మంది అంటారు అలా మాట్లాడకూడదన్నా. మీరు మాట్లాడు చాలా తప్పు, అది చాలా తప్పు అంట. నేను ఇలా మాట్లాడు అన్నా, అంత వాయిస్ మాట్లాడదు తప్పు అన్నా, అలా పాడకూడదు తప్పు, చచ్చిపోతావు నీ ఇష్టం. చాలా మంది అంటారు. నేను అన్నాను, ఇంతకు ఈ చిన్న ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది మా కారులో బ్రదర్తో. నేను వాళ్ళతో అన్నాను, నాకు స్టంట్ వేసాడు ఆయన, వేయకపోతే మామూలుగా చచ్చిపోయేవాడిని. స్టంట్ వేసాడు, అప్పుడున్న వాయిస్తోనే మళ్ళీ మాట్లాడతాను. ఈ మిగిలిన కాలంలో ఈ 4 నెలల నుంచి నేను మాట్లాడుతున్నానే, అదే దేవుడు నాకు ఇచ్చిన సమయమేమో. స్టంట్ వేసిన తర్వాత ఈ 4 నెలల కాలం నీకు చాలు అన్నాడేమో. యేసయ్య ఎప్పుడు చచ్చిపోయాడు? యేసయ్య ఏ వయసులో చచ్చిపోయాడు? యేసయ్య ఏ వయసులో ప్రాణం పెట్టాడు? 33.5 సంవత్సరం యవ్వన కాలం. ఆయన చనిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ మరణ పాత్ర నా నుంచి తొలగించమని ఎంత ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన చెమట రక్తముగా మారునంతగా. అయ్యా, ఎవరు పరిపూర్ణత లేకుండా ఉన్నారు? ఇశ్రాయేలులో అసలు వాక్య ధర్మశాస్త్రం లేదు. ఈ శాస్త్రంలో పరిచయం నీకు లేదు నాయన. ఎవరు పరిశుద్ధులు కారే? అయ్యా, నేను ఇప్పుడు నీ రాజ్యానికి వస్తే ఈ వీళ్ళకి ఎవరు సువార్త చెప్పాలి? వీళ్ళకి ఎవరు చెప్పాలి ప్రభువా సువార్త? అయ్యా, నా మరణం ఆపోయా అంటున్నాడు. చెమట రక్తముగా మారిపోయిందంటే అసలు అది ఎంత వేదనో ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన ప్రార్థన వినలే. చాలు చాలు కుమారుడా, నీ ప్రార్థన చాలు, నువ్వు వచ్చేసేయి. నీ ప్రార్థన చాలు, నువ్వు వచ్చేసేయి. నువ్వు చెప్పిన సువార్త చాలు, నువ్వు వచ్చేసేయి. అది లోకమంతా ప్రచురించబడుతుంది అన్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు 3.5 సంవత్సరం. మన 4 నెలల పరిచర్యను నాకు చాలేమో దేవుడు ఒకవేళ తీసుకుంటే. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకాలి. ముందుగా నేను ఒక పాట పాడాను. ఎన్ని పాటలు చెప్పండి అన్న? ఒక పాట పాడమంటే ముందు ఒక పాట పాడు. ఏం పాడాను? యేసు కొరకై బ్రతకాలి, యేసు కొరకై చావాలి, యేసు కొరకై బ్రతకాలి. ఆయన పరిపూర్ణతలో మనం ఉండాలి. అలాగనే మనం అజ్ఞానంగా మనుషుల మధ్యకెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళముగా ఉండకూడదు. కానీ ప్రభు చిత్తముగా, ప్రభు చిత్తానుసారంగా ఆయన నీతిని నెరవేర్చే వారంగా ఉండాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం మాట చూడండి. అక్కడ ఏమన్నట్టు? లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం. లూకా 13 అయ్యా? లూకా 13 అదేనా? అమ్మా, అంజూరపు చెట్టు పాట వర్తమానం ఉంటుంది అక్కడ. సరే, కాదు కాదు, ఎక్కడ వాక్యం చెప్పు. ఎక్కడ? 13
అది చెప్పు. నాటబడి ఉండేను, అతడు దాని పండ్లు వెదకి వచ్చాను గాని ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూర పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకట్లేదు. దీని నరికి లేదు. దీని వలన ఈ భూమియు ఈ స్థలము వ్యర్థమైపోతుంది. ఎవరి గురించి చెబుతున్నాడు తెలుసా ఈ మాట? అయ్యా అమ్మా, ఎవరి గురించి? నీ గురించి. ఈ తోట ఎవరిది? ఏ తోట ఇది? ద్రాక్ష తోట. ఇది ఎవరిది? ఇది ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తోట. ఇది కలవరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. యేసయ్య ద్రాక్షకి సాదృశ్యమై ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని. ఇది ద్రాక్షావళికి సాదృశ్యం. ఇది ద్రాక్ష తోట. అయితే దేవుడు నీకు ఒక కొత్త పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? నువ్వు ఒక అంజూరపు చెట్టు. అంజూరపు దేనికి సాదృశ్యం? అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం? స్వస్థతలకు సాదృశ్యం. అంజూరపు తైలము స్వస్థత, అంజూరపు ఆకులు స్వస్థత, అంజూరపు ఫలములు స్వస్థత, అంజూరమే స్వస్థత. అందుకని నీకు ఒక బలమైన శక్తి కలిగిన పేరు పెట్టుకున్నాడు ఆయన. ఎవరు నువ్వు అంటే నువ్వు ఒక అంజూరపు చెట్టు. నువ్వు ఫలించాలి. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు యేసయ్యను నమ్మావు, నా రక్షకుడు యేసయ్యని. ఆయన నిన్ను తన తోటలో నాటాడు. ఆయన నామంలో బాప్తిసం పొంది ధైర్యముగా వచ్చి కూర్చున్నావు ఆరాధన చేయటానికి. నువ్వు ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ప్రభు అంటున్నాడు, అంజూరపు చెట్టు నీవు. దీని మీద ఒక ఆయన ఒక పాట రాశాడు కదా. ఎవరు రాశాడు? అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు పుతారాదే పింజాలేదే పచ్చని ఆకులతో నిండే. మందిరానికి వచ్చి పెట్ట ఎట్లా వస్తాం మనం? మందిరానికి వచ్చి పెట్టొస్తాం. తలస్నానం చేసి బట్టలు కట్టుకొని, కొత్త బట్టలు కట్టుకొని, మంచి ఉతికిన వస్త్రాలు వేసుకొని, పురుషులైతే ఇస్త్రీ వస్త్రాలు వేసుకొని, బైబిల్ చేత పట్టుకొని మందిరంలోకి వస్తుంటే చూసేవాళ్ళు ఏమంటారు చెప్పండి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎంత మంచి విశ్వాసులు వీళ్ళు, ఎంత మంచి ప్రార్థనాపరులు వీళ్ళు, ఎంత మంచి ఆరాధకులు. చూసేవాళ్ళకి ఎట్ట కనబడుతున్నాం? అంజూరపు చెట్టులాగా కనబడతా ఉన్నాం. పూత పిందెలాగా అంజూరపు చెట్టులాగా. కానీ ఏమి లేదు, పూత లేదు, పిందెలు లేవు. పచ్చని ఆకులు మాత్రం ఉన్నాయి చూడటానికి జనానికి. బ్రతికి ఉన్న చెట్టే మంచి చెట్టు, పచ్చని ఆకులు ఉన్నాయి. కానీ దేనికి పనికిరాదు. దేనికి? ఏంటిది? పూత లేదు. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలగాలి. నీ ఇంటి వారికి స్వస్థత కలగాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త రక్షణ పొందాలి, నీ భార్య రక్షణ పొందాలి. నీవు నీ ఇంటికి అంజూరపు చెట్టువి, ఈ సమాజానికి నీవు అంజూరపు చెట్టువి. నిన్ను అలాగా ఆయన తన తోటలో నాటుకున్నాడు. కానీ పూత లేదు, పిండి లేదు. ఆయన వచ్చి చూశాడు. 3 ఏళ్ళు యజమాని దేవుడు 3 ఏళ్ళు వెదకినా అగపడలేదు ఒక్క ఫలమైనా. 3 ఏళ్ళ? 3 ఏళ్ళనా? లేకపోతే 5 ఏళ్ళు వేసుకున్నాం. 5 ఏళ్ళు వెదకినా అగపడలేదు ఒక్క ఫలమైనా. ఇదేం సరిపోద్దా అమ్మా? 10 ఏళ్ళు నాడు బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. 10 ఏళ్ళు వెదకినా అగపడలేదు ఒక ఫలమైనా. అయితే ఇంకా పైకి పోదావా? 15 ఏళ్ళు వేసుకున్నాడు. 15 ఏళ్ళు బాప్తిసం తీసుకున్నాడు లేరు? ఉన్నారు. 15 ఏళ్ళు వెదకినా అగపడలేదు ఒక ఫలమైనా. 30 ఏళ్ళు వెదకినా రాజకీయ నాయకుడుగానే ఉంటాడు, గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు. కానీ అంజూరపు ఫలాలు మాత్రం ఈ భూమిపై వ్యర్థమని పలికేను నరికించమనెను.
ఆ చెట్టును నరికించేసాయి, ఈ భూమి మీద పనికిరాదు, నా స్థలము వ్యర్థమైపోతుంది, నా మందిరము తోట, ఈ అంజూరపు తోటలో ఆమె కూర్చునే స్థలము లేక అతను కూర్చునే స్థలము వ్యర్థమైపోతుంది, నరికించేసేయి అంటున్నారు. అయితే ఈ తోటను సంపాదించింది ఎవరు చెప్పండి? ఈ తోటను సంపాదించింది ఎవరు? ఏమ్మా, యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తోట. అందుకని ఆయన అంటున్నాడు, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వత్సరము. ప్రభు ఇంకొక సంవత్సరం అవకాశం కలిగించి నా పేరు విని వచ్చారు ప్రభు, నేనే తమ రక్షకుండని తెలుసుకున్నా. ఇదిగో ఒక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని కేకలనే ఇస్తుండగా విని వచ్చారు ప్రభు. ప్రయాసపడి భారములు మోసిన సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి అని నేను కేక వేసినప్పుడు వచ్చారు ప్రభు. నేనే తమ రక్షకుండని తెలుసుకున్నాను. నా నామమున బాప్తిస్మము పొంది చచ్చిపోయి సంఘములో ఉంది ప్రభు, సంఘములో ఉన్నాడు ప్రభు. అయ్యా దయచేసి ఇంకొక సంవత్సరం ఆగు అన్నారు. ఇంకొక సంవత్సరం ఎక్కడి నుండి చెప్పండి మాట, ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎక్కడి నుండి? ఆయన కుడిపార్శ్వమందు కూర్చొని, ఆయన పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక సంవత్సరం ఆగు ప్రభువా. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక వత్సరము. పాదిని త్రవ్వి నాళ్లను ఏది ఫలించుటకు బహుశ్రమ పడెను. పాదిని తవ్వటం రాళ్ళు ఏర్పడి ఎందుకు చెప్పండి? పాదిని తవ్వటం రాళ్ళు ఏర్పడి ఏంటి? వ్యవసాయం. ఎలాంటి వ్యవసాయం ఇది? ఒక ఆత్మను పరిశుద్ధత లేక నడవటం కొరకు దేవుడు కొత్తమైనటువంటి మాటలు, కొత్త సేవకులను పంపించి ఏడుగురు సేవకులు వచ్చారు మీ మధ్య. గద్దెన బ్రదర్ ఏడుగురేనా? ఇప్పుడు 4 వచ్చారు. కొత్త సేవకులను పంపిస్తున్నారు. మీకున్న సేవకుడు కాదు, ఇంకా ఆయన నూతనత్వం కొరకై పాదిని తవ్వుతున్నాడు. ఆయన రాళ్లను ఏరేస్తున్నాడు. మీ పాదిని హృదయం అనే పాదిని లోతుకు తవ్వుతూ అందులో ఉన్న చెడిపోయినటువంటి రాళ్లను ఏరి పడేస్తున్నారు. ఆయన రక్తముతో ప్రతి తీగను తడిపి వేసెను కంచా శుద్ధాత్మతో. ఆయన రక్తంతో ప్రతి తీగను తడిపి మీ హృదయం చుట్టూ పరిశుద్ధ కంచె వేస్తున్నాడు. తోటలోనికి శత్రువు రాకుండా కాచెను యేసు విధురమాని. నువ్వైతే ఇప్పుడు వచ్చి పోయి గుర్రు పెట్టి నిద్రపోతుంటావు ఎన్నించి పోయినా, కానీ ఆయన నిద్రపోడు. ఆయన నిన్ను కనిపెట్టుకునే ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, ఆయన నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకెంతకాలము ఆయన సిలువను నీవు అవమానపరుస్తావు? ఇంకెంతకాలము ఆయన పరిశుద్ధతలో నీవు పాలిపాపం పొందకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తావు? ఈ రాత్రి చచ్చిపోతే ఏమవుతావు చెప్పండి? ఈ రాత్రి చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావా? పదార్థంలో పాటించరని అజ్ఞాన స్థితిని దేవుడు క్షమిస్తాడా? ఈ రాత్రి చనిపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావా? అగ్నిగుండం, నువ్వు కళ్ళు తెరవని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు అగ్ని పురుగు సాగదచ్చట, పండ్లు కొరకు వేదన నుండెదారు. బుడిద కాదు దేహం బాధకు అంతమే లేదు ప్రియ స్నేహితుడా. బాధపడలేక బహుగా ఏడ్చెదావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు చచ్చే పురుగు కాదు, నువ్వు దేవుని ఆత్మను పొందావు, మరణము లేని ఆత్మను పొందావు. దేవుడు తన నుంచి వేరుపరిచాడు నిన్ను, నీకు ఒక శరీరం ఇచ్చాడు. ఆ శరీరము ద్వారా నీవు కాపాడబడితే నేను పరలోక రాజ్యమునకు చేరుస్తాను. లేకపోతే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళవలసి ఉన్నది. ఆరని అగ్నిగుండము బ్రతికి ఉండగానే తప్పించుకోవాలి. ఆ అగ్నిగుండాన్ని బ్రతికి ఉండగానే తప్పించుకోవాలి ప్రియులారా, ఆ అగ్నిగుండాన్ని. ఆయన అంటున్నాడు దయచేసి 9వ అధ్యాయం 7వ వచనం చదవండి ప్రసంగిలోనే.
ప్రసంగిలోని 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీవు పోయి సంతోషముగానే అన్నము తినుము. సంతోషముగానే అన్నము తినుము. ఉల్లాస మనసుతో నీ ద్రాక్షారసమును త్రాగము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాడు. ఎల్లప్పుడూ నువ్వు నీ స్నేహితులకు తాగు, నీ ద్రాక్షారసం త్రాగు. నువ్వు పెద్ద తాగు. ద్రాక్షరసం అంటే ఏంటి చెప్పండి? మద్యము. ద్రాక్షరసం ఏంటి? మద్యము. తాగుబోతాడు. తాగు. నా మాటను నీవు వినము. నీవో నీ సొంత అన్నము నువ్వే తిను. నువ్వు సంపాదించుకొని బాగా తిను. నీ ద్రాక్షను తాగుబోతాడు. తాగు. నేను ఎన్నిసార్లు ఇలా ఎన్నిసార్లు నేను బైక్లో నిన్ను పిలిచినా నువ్వు నా మాటలు వినవు. ఎన్నిసార్లు నీకు బోధించినా నీవు నా బోధకు లోబడవు. ఎన్నిసార్లు నేను కేక వేసినా నువ్వు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు. నువ్వు పో, సంతోషంగా నీ అన్నము తినము, ఉల్లాస మనసుతో నీ ద్రాక్షారసమును త్రాగము. ఇదివరకే దేవుడు నీ క్రియలు అంగీకరించాడు. నీ క్రియలు రాసి పెట్టాడు అక్కడ. ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకో. తెల్లని ఖరీదైన బట్టలు, తెల్లని. ఇప్పుడు వచ్చిన చాలా చాలా ఖరీదైన బట్టలు వచ్చినాయి ఇప్పుడు కదా. ఒక చొక్కా విలువ 2,000 రూపాయలు అంట కొంతమంది వేస్తారు. తెల్లగా అబ్బో వేసుకోపో, బాగా సంపాదిస్తావు. నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకో. నువ్వు నాయకుడివి. నీ తలకు నూనె ఎప్పుడు తక్కువ చేయవా. నిమ్మకాయ పెట్టి వంకలు తిప్పుకో. నువ్వు నిమ్మకాయ పెట్టి తలకు పోసుకొని నిమ్మకాయ పెట్టి వంకలు తిప్పుకో. నీ తలకు ఎప్పుడు నూనె తక్కువ చేయబాక. దేవుడు నీకు దయచేసిన నీ వ్యర్థమైన ఆశకాలమంతయు నీవు ప్రేమించిన నీ భార్యతో సుఖపడు. పాపులకు ఇదే పని. తినటం, తాగటం, తెల్లని వస్త్రాలు ధరించుకోవటం, భార్యలతో సుఖపడటం. పాపులు, లోకస్తులు, లోకము జీవితము. నేను చెప్పట్లేదు. ప్రసంగి 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి సమయంలో. నేను చెప్పే మాటలు కాదు నా ప్రియ సహోదరుడా. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించాను. నువ్వు పోవు. నీ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలిగిన లాభము. చేయటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా చెయ్యి. నీ శక్తిలో లేకుండా చేస్తూ ఉంటావు. మాయమంత్రాలు చేస్తావు. నిమిషం కూడా ఆగవు. సంపాదిస్తూనే ఉంటావు. ఎప్పుడు సంపాదించాలని మేడలు, విద్యలు, వెండి, బంగారం సంపాదించుకుంటూ ఉంటావు. చాలా ఉన్నతమైన జీవితం జీవించాలని ఆశపడతావు. నీ శక్తి వంచన లేకుండా సంపాదించుకో. ఈ మాట ఒక్కటి గుర్తు పెట్టుకో. నీవు పోవు పాతాళమందు 10 అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేవు. ఆ పాతాళంలో తెలివి లేదు. ఆ పాతాళంలో ఉపాయం లేదు. ఆ పాతాళంలో జ్ఞానము లేదు. నువ్వు ఇదిగో బ్రతికి ఉండగానే నిన్ను తెలివి వెంబడిస్తుంది, ఉపాయము వెంబడిస్తుంది, జ్ఞానము వెంబడిస్తుంది. అది దేవుని దగ్గర ఉన్నది. దేవాలయం పాపిని అని నువ్వు ఒప్పుకుంటే చాలు. అది తెలివి. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానములకు మూలము. అది తెలివి. నువ్వు పాతాళానికి పోవటానికి సిద్ధపడుతున్నావు. నువ్వు నా మాటలు త్రోసివేస్తున్నావు. నువ్వు నా మాటలు ఎప్పుడూ వినడం లేదు. అందుకే అంటాడు ప్రసంగి 6:3లో మళ్ళీ 6వ వచనంలో ఏమంటాడు? ప్రసంగి 6లో 6:6లో ఏమంటాడు? అట్టివాడు ఈ మాటలు వినండి. 2000 సంవత్సరములు బ్రతికిన మేలు కాని ఎడల వారి గతి కూడా పడిపోయిన పిండముతో సమానమే. నువ్వు 2000 సంవత్సరాలు భూమి మీద బ్రతికినా నువ్వు దేవుని మేలుని కానని వాడవైతే నువ్వు పడిపోయిన పిండముతో సమానం. చచ్చిపోతావు, కళ్ళు తెరుస్తావు. పరలోకము, నరకము నీ కంటికి కనబడుతుంది. నువ్వు అగ్ని గుండములో ఉండి కేకలు వేస్తూ ఉంటావు. ఒక మర్మము మీకు చెప్తాను. ఏందో తెలుసా? పరలోకంలో ఉన్నవారికి భూలోకంలో ఏది జ్ఞాపకం రాదు. పరలోకము చేరిన వాళ్ళకి భూలోక సంగతులు ఏమి జ్ఞాపకం రాదు. అక్కడ స్త్రీ పురుష భేదమేమి ఉండదు. అందరూ దేవుని దూతల వలె ఉంటారు. దేవుని దూతలు అందరూ దేవుని దూతలు, అందరూ దేవుని కెరూబుల వలె ఉంటారు. అందరికీ ఆనందం, అందరికీ సంతోషం,
మహోన్నతమైన దేవుని బట్టి సంతోషం, యేసయ్యను బట్టి ఆనందం, సంతోషం. వాళ్ళకేమీ తెలియదు. కానీ నరకములో ఉంటారే వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? వాళ్ళకన్నీ తెలుస్తాయి. అయ్యో, లోకములో నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదే ఈ మాటలో, నేను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేసేనే ఈ మాటల్లో. వేదన పడి చస్తారు, కేకలు వేస్తూ ఉంటారు. అయ్యో, తెలివిని ఉపాయమును జ్ఞానమును నేను బ్రతికి ఉండగా త్రోసివేశానే, నా దేవుడు నేను అంగీకరించలేకపోయానే, క్రైస్తవ సమాజంలో ఉండి కూడా నేను ఆయన నిర్లక్ష్యం చేశానే, దేవుని బిడ్డల మధ్య ఉండి కూడా ఎందరో దైవ సేవకులు మాట్లాడుతూ ఉండగా నేను విని నిర్లక్ష్యం చేశానే. అగ్ని గుండంలో ఉన్న వారు కేకలేస్తూ ఉంటారు. అయ్యో, అక్కడ నా భార్య రేపొద్దున వచ్చిందేమో, నా భార్య సరిగా మాటనేది కాదు, నరకానికి వస్తుందేమో, అయ్యో నా కుమారుడు మాట వినేవాడు వాడు కూడా నరకానికి వస్తాడేమో అని అందరి గురించి ఆలోచన వచ్చింది. అక్కడ పరలోకంలో ఉన్న వారికి ఏ ఆలోచన? వారు ఏ దిగులు పొందరు. చాలా మంది అంటారు, నేను పరలోకానికి పోయి ఆయన చూస్తానంటారు. ఎవరిని చూస్తావు? నేను ఇక్కడ చూడపోయి ఆయన పోయి చూస్తాను ఆయన్ని అంటుంది. ఏమి చూడటానికి వీల్లేదు. అది మహిమలోకి, మహదైశ్వర్యము, సంతోషము. అది కుటుంబము కాదు. నేను పోయిన తర్వాత నా భార్య చేస్తే, ఏమమ్మా నువ్వు కూడా వచ్చావా, నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని, నీకు చాలా వందనాలని ముద్దు పెట్టుకుంటాను నేను. ఆమె ఎవరో నాకు, ఆమె కూడా నాలాగానే ఉంటుంది, దేవదూత వలె. ఆమె ఎవరో నాకు తెలియదు. పరమేశ్వరు ప్రభు దగ్గర పరలోకంలో మహదైశ్వర్యం, ఆనందములో మనం ఉంటాం. అగ్నిలో ఉన్న వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. అదిగో లాజరు ధనవంతుడు కథ మన దేవుడు చెప్పాడు. దేవుడు యేసయ్య చెప్పాడు ఆ మాట. ఏం చెప్పాడు? లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును అమ్ముకున్నా ఉన్నాడు పోయి. ధనవంతుడు పాతాళములో ఉండి కేకలు వేస్తున్నాడు. అబ్రహామా, తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడు. భూలోకంలో తండ్రి అయిన అబ్రహాము ఇంటి వాడికి తెలియదు. అసలు అబ్రహాం ఏంటో ఎవరు వాడు తెలియదు. ఇప్పుడు వాడి మనోనేత్రములు వెలిగించబడ్డాయి. తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరు నాకు తెలిసినవాడే, నా బల్ల కింద రొట్టెలు ముక్కలు ఎరుకొని తిన్నవాడు. నేనంటే అతను చాలా ప్రేమ. ఒకసారి పంపించు, ఒక చిటికిన వేలితో ఒక చుక్క నీళ్లు నాకు గొంతులో వేస్తాడు. అయ్యా, రావడానికి వీలు లేదు. మీకు మాకు మధ్య అగాధం అర్థం ఉంది. సరే, ఇక్కడికి పంపుకుపోయావయ్యా. ఇంకా నాకు 4 సహోదరులు ఉన్నారు అక్కడ భూలోకంలో. వాళ్ళకు సువార్త చెప్పడానికైనా లాజర్ను పంపించయ్యా. మన అన్న పేరేం పేరు? సేవకుడు అన్న పేరేం పేరు? రవీంద్ర జాకబన్ వచ్చాడు. ఒక టప్పని ఇప్పుడు వచ్చాడు. అందరికి చెప్పాలని ప్రేమ కలిగి పరలోకం వచ్చాడు అనుకో. రవీంద్ర జాకబన్ ఎక్కడ టక్కన నుంచున్నాడానికి ఇక్కడికి వచ్చే, అమ్మా అందరికీ వందనాలు, బాగున్నారా అన్నాడు. ఎంతమంది ఉంటారు? చాకలు వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. క్రమము కాదు అది, అలా చేయడు కాదు, అది క్రమము కాదు. ఇక్కడ లాజరు వెళ్ళడానికి వీల్లేదు. కానీ అక్కడ బోధించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు బోధిస్తే ఆ మాటలు వింటే పరలోకానికి వస్తారు. ఏ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా సహోదరుడా, నా సహోదరి. ఈ శిలువ శ్రమల సమయంలో రక్షకుడైన యేసయ్య నీ కొరకు పెట్టిన ప్రాణమును నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. వేదన పడి మరణించాడు ఆయన నీ కొరకై. దంచబడ్డాడు, దున్నబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు. దేవదేవుడు మానవుడిగా పుట్టాడు, ఒక మనుషుడిగా పుట్టాడు నీ కొరకై, నా కొరకై, మన కొరకై. ఆ రక్షకుడు నా కొరకై పుట్టాడు, నాకు రక్షణించాడు. నేను శాశ్వత జీవాన్ని పొందాను. నేను పరలోక నివాసము కలిగి, పరలోక వారసత్వాన్ని కలిగిన వాడనై ఉన్నాను. నేను పరలోక నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ రాత్రి మాట. నీకుందా ఈ ధైర్యమో? చనిపోతే నీవు పరలోకానికి వెళతావా, లేకపోతే అగ్ని గుండానికి వెళతావా? క్రైస్తవుల మధ్య ఉండి, ఆరాధనలో ఉండి, క్రైస్తవ సమాజంలో ఉండి నువ్వు రేపొద్దున అగ్ని గుండానికి వెళతావా? ఎన్నాళ్ళు ప్రార్థనకు వచ్చినా కూడా పరిపూర్ణత లేని ప్రార్థన ఆరాధకుడుగా ఉన్నావా? అలాగైతే అగ్ని గుండానికి వెళతావు నీవు. జాగ్రత్త సుమ. ఈ రాత్రి మనం అందరం దిద్దుకోవాలి. ప్రతి వారు పౌరుషము కలిగి ఉన్నారు. పరిశుద్ధత కొరకై ప్రాణము పెట్టడానికి సిద్ధపడాలి. ఆ రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవు కూడా అలాగూ సిద్ధపడాలి. నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. నీలో ఏ లోపము చూడకుండా ఉండాలి. ప్రభు
అందరూ కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి యేసుక్రీస్తు వలె మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలా మన గ్రామం అందరినీ ప్రేమిద్దాం, మన పాళెం అందరినీ ప్రేమిద్దాం. అలాగూ దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఈ రాత్రి నన్ను పిలిచి నాకు వాక్యం ఇచ్చిన మరి అజక్ పాలన్నకి, స్థానిక సంఘానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.